మొన్నటిదాకా ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఒక మంచి గౌరవము. వికారాబాద్ కలెక్టర్ న్యూస్ నీకు అర్థమవుతుంది, ఆయన కొట్టడానికి వచ్చినా కూడా ఆయన వదిలిపెట్టాడు. కానీ కేరళలో ఐఏఎస్ ఆఫీసర్లకి టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లను ప్రొడ్యూస్ చేసిన కేరళలో ఈ దరిద్రం ఏందో అర్థం కాదు. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కేరళలో. ఒక ఆయనేమో ఎన్ ప్రశాంత్, ఒక ఆయనేమో గోపాలకృష్ణ, ఐ థింక్ కే గోపాలకృష్ణ. వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అంటే రూల్స్ ప్రకారం చెప్తున్నాను, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ 1968 రూల్స్కి అగెయిన్స్ట్గా వీళ్ళు బిహేవ్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నేను నీకు మాట్లాడే హక్కు ఉందా? నువ్వు తిట్టచ్చా? కింద కామెంట్స్లో బూతులు మాట్లాడచ్చు, నీ ఇష్టం. నేను తిట్టచ్చా? నేను తిట్టచ్చు. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు తిట్టకూడదు. అదేంది, నాకు తిట్టే హక్కు లేదా, నాకు నా ఇష్టం వచ్చింది మాట్లాడే హక్కు లేదంటే లేదురా బాయ్. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, నీకు ఇష్టం వచ్చిన రిలీజియస్ గ్రూప్లో జాయిన్ అవ్వకూడదు, నీకు ఇష్టం వచ్చిన రిలీజియస్ మీటింగ్స్ పెట్టుకోకూడదు, బికాస్ యు ఆర్ న్యూట్రల్ పర్సన్. ఇప్పుడు ఏమైందంటే ఎన్ ప్రశాంత్ అనే ఐఏఎస్ ఆఫీసర్ మీద ఒక అలిగేషన్స్ వచ్చింది. ఎందుకంటే ఒక డెరిగేటరీ రిమార్క్స్ సోషల్ మీడియాలో ఆయన చేశాడని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళ సవాళ్ళు సావని మనకెందుకు. కానీ సో ఎన్ ప్రశాంత్ అనే అతను చేశాడని చెప్పేసి, అంటే అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ రేంజ్ దాటి, అంటే ఒక లెవెల్ దాటి నువ్వు మాట్లాడకూడదు, కానీ ఆయన మాట్లాడాడు. అండ్ ప్రశాంత్ ఏమన్నాడంటే, నా వాట్సాప్ ఎవడో హ్యాక్ చేసి మెసేజ్లు పెట్టుకున్నాడు, నాకేం సంబంధం లేదన్నాడు. ఎంతైనా కానీ నువ్వు పోలీసు, నువ్వు ఐఏఎస్ అన్నప్పుడు నీ చుట్టుపక్కలందరూ ఐపీఎస్లో ఉంటారు. ఎంతసేపు చెప్పి కనిపెట్టారు. ఏమని, ఆ పర్టికులర్ ఐఏఎస్ ఆఫీసరు ఎవడు హ్యాక్ చేయలేదు ఆయన ఫోన్, ఆయన మెసేజ్లు పంపించాడు, ఆయనే గ్రూప్లో ఆర్గనైజ్ చేసుకున్నాడని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది, ఆయన మీద ఛార్జెస్ ఏంటంటే ఒక రిలీజియన్ బేస్డ్, అది హిందూయిజమా ఇస్లామా క్రిస్టియన్ పక్కన పెట్టండి, ఒక రిలీజియన్ని ప్రమోట్ చేస్తూ, ఒక రిలీజియన్కి హేట్రెడ్గా చేస్తూ ఒక వాట్సాప్ గ్రూప్ని ఆర్గనైజ్ చేసుకొని కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో అంటే సీనియర్స్కి అగెన్స్ట్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడనమాట. ఇప్పుడు ఏమైంది, అట్లాంటోడు ఐఏఎస్ ఆఫీసర్గా పనికిరాడు అని చెప్పేసి మన కండక్ట్ రూల్స్ క్లియర్గా చెప్తున్నాయి. అంటే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ 1968 చెప్తున్నాయి. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఐఎఫ్ఎస్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్లు కానీ, అంటే ఇంకా ఐఎఫ్ఓఎస్ అంటాం, అంటే ఫారెన్ సర్వీస్, వాళ్ళకి వేరే రూల్స్ ఉంటాయి. వీళ్ళకి నువ్వు మాట్లాడాలి చెప్పేసి ఫండమెంటల్ రైట్స్ నా ఇష్టం వచ్చి నేను మాట్లాడుతుంటే కుదరదు. దెర్ ఆర్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ద గవర్నమెంట్. యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ద గవర్నమెంట్ పబ్లిక్లీ వితౌట్ ప్రయర్ అప్రూవల్ తీసుకుని చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. అంతేగాని చేయకూడదు, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఎథికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, పొలిటికల్గా న్యూట్రల్గా ఉండాలి, ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇవేమి తెలియకుండా ఎటయ్యారయ్యా బాబా ఐఏఎస్లు. అశోక్ నగర్కి రండి, ఒక్కొక్కటి 10-15 ఏళ్ళు కూర్చొని చదివి ఐఏఎస్లు అవుతున్నారు. సో వాళ్ళ లైఫ్ స్టైలే, వాళ్ళ ఫెయిల్యూర్సే మీకు ఒక ఇదిగా అనిపిస్తుంది. ఒక ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేసుకొని పోతే ఏ బాధలు అవుతాయి. సో తప్పు అని చెప్పట్లేదు, ఫస్ట్ అటెంప్ట్లో కొట్టడం తప్పు కాదు. థింగ్ ఈజ్ నోయింగ్ వితౌట్ నోయింగ్ ద ఎథిక్స్ వాల్యూస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. బికాస్ గైడ్లైన్స్ తెలియకపోవడమే కదా అది. సోషల్ మీడియాలో ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియట్లేదు. అరే, యు ఆర్ నాట్ బికమింగ్ ఐఏఎస్ ఆఫీసర్, యు ఆర్ అన్బికమింగ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండకూడదు నువ్వు నేర్పిస్తున్నావు. సో ఏం చేయాలి, సోషల్ మీడియాలో మన కర్మ ఏంటంటే, ఇప్పటికీ ఐటీ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా యాక్ట్ కావచ్చు, ఫండమెంటల్ రైట్స్లో కానీ సెక్షన్ 353 కానీ ఎక్కడైనా సరే ఒక పర్టికులర్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. సోషల్ మీడియాలో ఎవరు ఎలా మాట్లాడాలి, ఎవరు ఎలా మాట్లాడకూడదు లేవు. ఎథిక్స్ అంటావా, వాల్యూస్ అంటావా, మోరల్స్ అంటావా, గుడ్ అంటావా, నీ ఇష్టం. నాకు నచ్చింది నేను మాట్లాడుతుంటే మాట్లాడకూడదు. ఎందుకంటే యు ఆర్ గవర్నింగ్ ఏ డిస్ట్రిక్ట్. ట్యాక్స్లు కలెక్ట్ చేసుకొని, గవర్నింగ్ అంటే నువ్వేం పెద్ద తోపేం కాదు, ట్యాక్స్లు కలెక్ట్ చేసుకొని మా కోసం పనిచేసే ట్యాక్స్ ఆఫీసర్ నువ్వు. ఇప్పుడు నీ ఇంటి పనోడు నీ మీద కామెంట్ చేయొచ్చా? అట్లీస్ట్ బయట కామెంట్ చేసుకొని, ప్రైవేట్గా వాళ్ళ ఇంట్లో కామెంట్ చేసుకొని, నీ ముందు కామెంట్ చేయకూడదు కదా. అలాగా నీ కింద పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు నీ రిలీజన్ గురించో, సొసైటీలో జరిగే వాటి గురించో మాట్లాడచ్చా? మాట్లాడకూడదు, అది తప్పు అని చెప్తుంది మన సివిల్ సర్వీసెస్ రూల్స్ అనమాట. ఈ మాత్రం తెలియకుండా ఐఏఎస్లో ఏపీఎస్లు ఎట్లా అయ్యారా బాబు, నాకు అర్థం కాదు.